నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఆఫీస్ వద్ద శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ CPWS స్కీమ్లో పనిచేస్తున్న 52 మంది కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. 19 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని, 25 నెలల పాటు PF, ESI కట్టలేదని ఆరోపిస్తూ గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం దారుణమని కార్మికులు వాపోతున్నారు. అగ్రిమెంట్లో బిల్లులు వచ్చినా రాకపోయినా కార్మికులకు జీతాలు ఇవ్వాలని పొందుపరిచి ఉన్నప్పటికీ అధికారులు కాంట్రాక్ట్కే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. చట్టాలని కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటున్నాయే తప్ప కార్మికులకు న్యాయం జరగడం లేదని అర్ధనగ్నంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కుప్పమూడి ఈరబాబు శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఆపరేటర్గా పనిచేస్తానండి. మేము గత 20 సంవత్సరాల పెట్టింది కూడా ఈ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని నమ్ముకొని సుమారుగా 53 కార్మికులు మేము ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నామండి. అయితే మాకు గత 19 నెలల పెట్టి జీతాలు లేక మేము చాలా ఇబ్బందికి గురయ్యి తప్పని పరిస్థితుల్లో మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగిందండి. ఈరోజు 17 రోజు అండి. 17 రోజుల బట్టి నుంచి మేము రాజమండ్రి ఆర్డబ్ల్యూఎస్ గారి ఆఫీస్ దగ్గర మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుందండి. ఇది సమ్మె చేయడం జరుగుతుంది. అయినా సరే ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరో మా చూసిన నాదుడు లేదండి. కనీసం మీ బాధ ఏంటి, మీ సమస్య ఏంటి అనే అడిగిన వ్యక్తి ఎవరో కూడా లేదండి. మా దీనికి ఈ ప్రాజెక్ట్ సంబంధించి చైర్మన్ గారు వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ కూడా ఎవరో కూడా మా సమస్య మీద ఎవరో వరకు స్పందించలేదు. కానీ ఏదన్నా అధికారులు అడుగుతుంటే మా బిల్లు అవ్వాలి, బిల్లు అయితే ఇస్తాను అనే సమాధానం చెప్తారంటే కాంట్రాక్టర్ కూడానే. ఇప్పుడు బిల్లు అయ్యి గవర్నమెంట్ ఇచ్చేంత వరకు వేసేయకుండా ఉండడానికే కాంట్రాక్టర్ పెట్టుకోవడం జరిగింది. బిల్లు అయినా అవ్వకపోయినా కాంట్రాక్టర్ అనే వ్యక్తి మనకు సంబంధించిన మాకు కార్మికులకు ప్రతి నెల 5వ తారీఖు 20వ తారీఖు కల్లా PF కట్టాలని అగ్రిమెంట్లో ఉన్నా సరే అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్న ఒప్పందాన్ని కూడా వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ కూడా మాకు జీతాలు ఇవ్వని పరిస్థితి ఇక్కడ ఉందండి. మేము అయినా సరే మేము ఇక్కడ 17 రోజులు పెట్టించి 3 రోజులు పెట్టి వర్షాలను కూడా లెక్క చేయకుండా వర్షాలు కూడా మేము సమ్మె చేస్తున్నాం. అయినా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ప్రజలు కూడా చాలా దిక్కున ఈ త్రాగునీటికి బాగా అలవాటు పడిపోరండి. ఈ వాటర్ లేక ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మాకు కూడా ఫోన్ చేసి ఇప్పుడు వాటర్ ఇస్తారు ఏంటని ఎన్నోసార్లు అడుగుతున్నారు. వాళ్ళకమ్మా మాకు జీతాలు ఏమమ్మా ఇది పరిస్థితి చెప్తే వాళ్ళు కూడా చాలామంది సంబంధించిన అధికారులు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. పదే బిల్లు అవుతేనే ఇస్తాం లేకపోతే ఇవ్వము అనే ధోరణిలో కాంట్రాక్ట్ వ్యవహరిస్తున్నారండి. ఈరోజు 17 రోజు సమ్మె సందర్భంగా మా కార్మికులందరం కూడా అర్ధనగ్న కార్యక్రమాన్ని ప్రదర్శించడం జరిగిందండి. నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని ఇప్పటికైనా సరే సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ స్పందించి మాకు రావాల్సిన 19 నెలల జీతాలు, ESI, PF కూడా త్వరగా ఇప్పించవలసి కోరుచున్నాం. మాకు జీతాలు ఇప్పించిన వెంటనే మేము మా నిధులకు వెళ్ళి ఆదాయి ప్రజలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని పత్రిక ముఖంగా మేము తెలియవచ్చు. పేరు శేషారావు అండి. నేను సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో పనిచేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి సత్యసాయి డ్రింకింగ్ వాటర్లో పనిచేయడం జరుగుతుందండి. మా కార్మికులు 52 మంది. మేము గత 17 రోజుల నుంచి RWC గారి ఆఫీస్ దగ్గర రాజమండ్రిలో
సమ్మె చేయడం జరుగుతుందండి. 17వ రోజైన ఈరోజు మా కార్మికులందరం 52 మంది కూడా అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రభుత్వానికి, అధికారులకి అందరికీ కూడా నిరసన తెలియపరచడం జరిగిందండి. కానీ డిపార్ట్మెంట్ వారు కానీ మీ ఆర్డబ్ల్యూసీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదండి. మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేద్దారని అనుకుంటాం జరుగుతుందండి. మాకు స్టేట్ యూనియన్ నాయకులు రాయలసీమ గారు కూడా నిన్న మా శిబిరాన్ని సందర్శించి మాకు మద్దతు తెలుపుతూ రాబోయే 10 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించలేకపోతే స్టేట్ వైజ్గా మొత్తం 564 స్కీముల నుంచి కూడా లెటర్లు ఇచ్చి డిపార్ట్మెంట్కి తాగునీటి పథకాన్ని అన్ని దిక్కుల్లో కూడా ఆపిచేస్తామని చెప్పడం జరిగిందండి. మీడియా ద్వారా తెలియపరిచారండి. మా సమస్యని వెంటనే పరిష్కరించి ప్రజలకి వెంటనే నీరు అందించి అందరికీ కూడా ఆరోగ్యపరంగా కాపాడాలని ప్రభుత్వాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలియపరచడం జరుగుతుంది.